హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా. ముందుగా సముద్రపు చిన్నోడు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈరోజు విషయం ఏమిటంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. 5 రోజులుగా విజయవాడ మొత్తం ఎక్కడైతే ఏ ఇల్లు అయితే ముంపుకు గురైందో ప్రతి ఇంటిని కూడా ఎక్కడ వదలకుండా మాత్రం చాలా నీట్గా పరిశీలిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని అయితేనేమి, రేషన్ అయితేనేమి, పాలు అయితేనేమి, ఇతర చాలానే వాళ్ళకి కావాల్సిన ప్రతి సామాగ్రిని క్షణాల్లో వాళ్ళకైతే అందిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే అక్కడ పాడైపోయిన ఇళ్ళకు క్లీనింగ్ చేయడానికైతే చాలా 250 ఫైర్ ఇంజన్ని తెప్పించారు. ఇది మనం ఎప్పుడు వినుండం. ఎందుకంటే ఇళ్లను క్లీన్ చేసే మిషన్లు కూడా తీసుకొచ్చి దగ్గరుండి ఆ ఇళ్ళలన్నీ క్లీనింగ్ చేస్తున్నారు ముందు. తర్వాత ఆ ఇంట్లో ఏమైతే పాడైనాయి, గ్యాస్ స్టవ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఇంకా కార్పెంటర్ అంటే మంచాలు అవి ఉంటాయి కదండి, అవి కూడా గ్యాస్ స్టవ్లు బాగు చేయడానికి అతను, ఎలక్ట్రికల్కి కరెంట్ పనిచేసే అతను, ఇలా ప్రతి ఇంట్లో కావాల్సిన ప్రతి సామాగ్రిని వెంటనే వాళ్ళ ఒక పనిచేసే వాళ్ళని కూడా వెంటనే ఏర్పాటు చేశారు. చూడండి ఎంత విశాల హృదయమో. ఎవరైనా వరదలు వస్తే ఏదో చిన్న సాయం చేసేసి అంతకి చేతులు దులిపేసుకునే రోజులైతే, కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అలా కాకుండా దగ్గరుండి ప్రతి సమస్యను వింటూ వాళ్ళకి కావలసిన పనిముట్లయితేనేమి వెంటనే రిపేర్ చేయించే మనుషులను కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక విషయం ఏమిటంటే చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఏమీ లేవండి. మొత్తం వరదకైతే కొట్టుకుపోయాయి. వాళ్లకు ఎలాంటి న్యాయం చేయాలి? చిరు వ్యాపారులు మొత్తం కూడా బ్యాంకులకు ఆధారపడి లోన్లు తెచ్చుకొని చిన్న వ్యాపారాలు అయితే చేసుకుంటారు. ఆ వ్యాపారాలన్నీ వరదకైతే బలైపోయినాయి. వాళ్ళను కూడా ఎలా రక్షించాలి? ఎలా రక్షిస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అన్న ఆలోచన ఆయనకి వచ్చింది. చూడండి, దానికి మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి ఎంతో కొంత డబ్బును బ్యాంకుల్లో అదే లోను కొంచెం కొట్టండి అని మాట్లాడి వాళ్ళను కూడా సేవ్ చేయడానికి చూశారు. అలాగే ఈ వరదకు చాలా మోటార్ సైకిళ్ళు బైకులు, ఆ బైకులు కూడా క్లీనింగ్ చేసే మిషన్లు కూడా తెప్పించి వెంటనే క్లీన్ చేయించి, ఇంకా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ని త్వరగా వచ్చేలా చూడడానికి ఏంటండి ఎంత బాగా చేస్తున్నారు. ఒకసారి ఆయనకి మనమైతే నమస్కారం చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ నా మాటలు మీకు నచ్చితే మాటలు కాదు, నిజంగా జరిగినాయి. మీరు కావాలితే విజయవాడ వెళ్ళి ఒక్కసారి చూడండి. ఇంకా చాలామంది అంటున్నారు ఏమీ అందట్లేదు, ఏమీ చేయట్లేదు అని. ఒక్కసారి వెళ్ళి మీరు చూడండి. 6 రోజుల నుండి చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉంటూ
బస్సులోనే తింటూ మళ్ళీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి చంటి పిల్లాళ్ళ 70 సంవత్సరాల వయసు గల వ్యక్తి చంటి పిల్లాళ్ళగా యవనస్తుళ్ళ వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతున్నారు. సో మనం కూడా ఆయనకి నిజంగా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఈ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకో విషయాన్ని మీ ముందుకు తెస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.